ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్యమి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక మహోద్యమంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ నంద్యాల పార్లమెంటు పరిశీలకులు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేన నాయకులకు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల భాస్కర్ రెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కేవలం నిన్న ఒక్కరోజే 1,00,000 నూతన సభ్యత్వ నమోదాలు అయ్యాయని అన్నారు. అలాగే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. తాను ఇన్ఛార్జిగా ఉన్న నంద్యాల పార్లమెంటు పరిధిలో స్థానిక నాయకులు, జన సైనికులు అందరి సహకారంతో నంద్యాలను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని పార్టీ పరిశీలకులు కిలారి రోసయ్య పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాల మేరకే పనిచేయాలని సూచించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ హైకమాండ్, జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సోదరి మైలారు సురేఖకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ప్రకటించి జీవో విడుదలై 8 నెలలు గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే, డైరెక్టర్ స్థానాల జాబితా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం పట్ల కిలారి రోసయ్య విస్మయం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగదని, ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారానే త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలారి మల్లయ్య మాట్లాడుతూ 2014 నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగిందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ఆశయ సాధన కట్టుబడి జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఉద్యమ పార్టీ సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఉత్సాహంగా మొదలు పెట్టడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపు 1,00,000 మంది పైగా సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా త్రూ ఆన్లైన్ మాత్రమే. గతంలో 500 రూపాయలు ఉంటే ఈసారి 400 రూపాయలు చేశారు. ఏదైతే కార్యకర్తలందరూ కూడా ఇన్సూరెన్స్ 5,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ గతంలో కూడా కార్యకర్తలుకి ఏదైనా జరిగినప్పుడు కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా 5,00,000 రూపాయల చెక్కు వాళ్ళ ఇంటింటికి కూడా తీసుకెళ్లిన సంఘటన మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా జనసేనకి ఒక ప్రత్యేక బలం, రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తా ఉన్నారో, అటు అరకు దగ్గర నుంచి ఇటు తిరుపతి దాకా